పైనకి ఎక్కువ మెల్లగా. జగదంబ విశ్వపా
ఒకటి నువ్వు అవసరం ఇడి జగదంబ విశ్వపాలిని మాతాకి, బంగారు మైసమ్మ మాతాకి. ఈ యొక్క అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొట్టమొదట మనకు సమయానికి యంత్రం అనేటువంటిది పెట్టడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూర్చొని తర్వాత స్థిరంగా కూర్చొని అమ్మవారికి ప్రాణ ప్రతిష్ట, తర్వాత బలి ప్రదానము, తర్వాత పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులందరూ కూడా స్థిరంగా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాము. జగదంబ విశ్వపాలిని మాతాకి బాబు గట్టి మేళం ధ్రువంతి.
लक्ष्म्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नमः प्रणतास्मदा विष्णो नामोपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणा पुंसां सर्वतो जयमङ्गलो लाभस्ते
वागुमेलमयचन्दन पूजिष्ठामयो भुवः तानभुज्ये ददातना महेरणाय चक्षसे यो वशिवतमोरसा तस्य बाले तेनावषधेरिव मातरा तस्मात् रङ्गमापवो यस्तक्षयाय जगता भोजनयता जनाः सहिरत्नाः निदाशिषे सुवाते सविदापगा सम्भागं चित्रमेहि महे हिरण्यरूपसे हिरण्यसङ्कृतवान्नपासेन हिरण्यवर्णः हिरण्यजातयोनेरिषज्या हिरण्या ददात्यन्नमस्मै दण्डाक्षतपुष्पैरभ्यर्चनं పెట్టుకోండి బంగారమైసమ్మ మాతాకి జగదంబ విశ్వపాలని మాతాకి ఇతిశే ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతే గో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్ని పూలదండి ప్రాణి పూలదండి దింపు రైట్ దాని మీద నీళ్ళు తల్లి పసుపు కుంకుమ అక్షంతల పువ్వులు మొదలు నీళ్ళు పోయి ఆపో బిందెతో నీళ్ళు పోయి మామిడి కొమ్మలు అక్కడ పెట్టేసి ఆపోయిస్తామయో పైనుంచి పోయి నీళ్ళు కనబడేటట్టు పైనుంచి పోయి నీళ్ళు ఆపోయిస్తామయో తాన భోజేదాతన మహేరణాయ కక్షసే బట్టి వేలు పెట్టేసి మామిడి కొమ్మలు అక్కడ పెట్టాయి ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురసత్తమా దేహమే సఫలాభే జన్మని జన్మని పోసే మొత్తం పోసే నీళ్ళు పోసే బట్టి వేలు అక్కడ పెట్టేసి దానికి కలశానికి ఇదం ఫలం మయా దేవా మామిడి కొమ్మలు బట్టి వేలు అక్కడ పెట్టేసి జగదంబ విశ్వపాలని మాతాకి పసుపు కుంకుమేసి కొబ్బరికాయ కొట్టేసి ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతే గో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిధ్రువం అయం చ బ్రహ్మణస్పతే జాతవేదసే ధనవామరాతీయతో నిదహాతివేదః సనః పరిషదజరుగాని విశ్వానామేవ సింధుం దురితాత్యగ్నే तामग्निवर्णां हरति तामग्निवर्णां तपसा जुरन्ते वैरोचने कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये సుతరసే నమః హారతి చూపించి అందరికి అందరు కూడా హారతి దండం పెట్టుకోండి బంగారమైసమ్మ మాతాకి జగదంబ విశ్వపాలని మాతాకి అరే అక్షంతలు వేసి దండం పెట్టి కిందికి వచ్చేసేయండి ఇదం ఫలం మయా దేవః జగదంబ విశ్వపాలని మాతాకి జై ఇదం ఫలం మయా దేవః స్థాపితం పురుషోత్తమ తేన మే సఫలావాప్తిర్భవే జన్మని జన్మని. అమ్మ మీరందరూ కూడా మంగళారతి పక్కన పెట్టి అక్కడ పక్కన కూర్చోండి, ఎందుకంటే అమ్మవారు కూర్చోవడానికి టైం పడుతుంది. తర్వాత బలి ప్రదానం ఉంటది. చిన్నపిల్లలు గర్భవతులు ఎవరైనా ఉంటే ఇంట్లకి వెళ్ళిపోండి. కొద్దిగా అయిన తర్వాత అమ్మవారు కూర్చున్న తర్వాత దర్శనంకు రండి. అందరు అక్కడ
नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृताम् जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते बंगारुमयि सम्मदेव्यै नमो नमः सर्वोपचारार्थे हरिद्रा कुंकुम सौभाग्यादि मंगल द्रव्याणि समर्पयामि या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जगदम्ब विश्वपालिनी देव्यै नमः नमस्कारं समर्पयामि या फलनी या फला पुष्पाया च पुष्पिणी बृहस्पति प्रसूता स्तनो माता की या फलनी या फला पुष्पाया च पुष्पिणी बृहस्पति प्रसूता स्तनो मुञ्चन्त्वमसः बंगारुमयि समदेव्यै नमः फलोदकेन स्नपयामि नमस्करोमि जगदम्ब विश्वपालिनी माता की मयि सम्म माता की जनयन्त देवाः तां विश्वरूपा अशवो वदन्ति सानो मन्त्रेषु मूर्जन्दुहाना धेनुर्वागस्वानुपतिष्ठितयतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु दीनां ग्रहाणां ఇంకో చేరు అవసరం ఉంటుందా సార్ अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै नमः प्रकृत्यै भद्रायै मियताः प्रणतोऽस्मितां दुर्गेः स्मृताहमबीजयन्तो स्वस्मै स्मृतामतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभवभयहारिणिका त्वदान्य सर्वोपकारकरुणाय सदात्तचित्ता येन त्वयां भारततैलपूर्ण ॐ या पर्णेर्याः फलाः पुष्पाः या च पुष्पिनीः बृहस्पतिप्रसूताः स्वानो मुञ्चन्तुगुंवसः फलादिनैवेद्यं निवेदयामि ॐ सम्राजं च विराजं च विश्रैर्याजनो गृहे लक्ष्मीरास्वस्या मुखे त्वयामासकं सृजामसि मानो हि पुंसेर्जातवेदो गामश्वं पुरुषं जगतो अभे व्रतघ्न आगैः श्रियामा परिपातया सन्ततश्रीरस्तु सत्सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तो नु गृह्णन्तु आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति मानो हि पुंसेर्जातवेदो कामश्वं पुरुषं जगतो అందరూ చప్పట్లు గట్టిగా కొట్టాలని మనవి राजेभिर्वाजिनीमतीदीनाममित्रियवतु सलिलानि दक्षद्वे कपदि इव पुष्पवान् पशुवान् भवति य एवं वेदाः योपायतनं वेद आयतनवान् పదే హర 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 మహాదేవ్. భగవంతుడు మనందరికీ అపూర్ణమైన ఒక శక్తి ఇచ్చిన దానికి సీతారాం కాలనీలో ఏ తల్లిని తెచ్చినాం ఇప్పుడు? బంగారి మహా జగన్మాతను మనందరం కూడా మన మాక్లూరు మనోరు అయ్యగారి ఆధ్వర్యంలో 3 రోజులు కార్యక్రమం మనం ఋత్వికుల ద్వారా విధి విధానంగా శాస్త్ర పద్ధతి ప్రకారంగా మనందరం కూడా 3 రోజుల నుంచి కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు ఋత్వికులు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మరి
అలాంటి మహా జగన్మాతని మనం అందరం కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఆ తల్లికి ఏం కావాలని అంటే గుడి కట్టంగానే కాదు. ఇప్పటిదాకా అంటే గుడి కట్టినాము, ఊడ్చినాము, తుడిచినాము, అది వేరే విషయం. ఇప్పుడు అమ్మవారే వచ్చింది కాబట్టి ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉంటుందో అమ్మవారి ఆలయం అట్లా ఉండాలి. అయ్యో కంటోళ్ళే ఉడుస్తారా, ఆమె గుడికి దగ్గర ఉన్నది ఆమెను ఉడుస్తారా, ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకి. ఇది మనందరం కూడా గమనించాలమ్మా. ఇల్లు గుడి కట్టిన మాకేం సంబంధం లేని ఎప్పుడు కూడా అనుకోదు. ఎవరు చేసిన పుణ్యం వాళ్ళకు వస్తుంది. ఆ పుణ్యం మనం అందరం పంచుకుందామా, మరి వాళ్ళకన్నా ఇద్దామా? మీరే పండి, నేను అన్నాను. అందరం కూడా పంచుకున్నాలి. పుణ్యం అనేది అందరికీ వస్తుంది. ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఊడ్చినా పుణ్యం వస్తుంది, 2 ప్రదక్షిణలు చేసినా పుణ్యం వస్తుంది, ఆమె దగ్గర 2 నిమిషాలు ధ్యానం చేసినా పుణ్యం వస్తుంది, ఆమెకు మన ఇంట్లో అయిన పువ్వులు తెచ్చి ఆమె పాదాల దగ్గర పెట్టినా పుణ్యం వస్తుంది, మన ఇంట్లో శుభ కార్యక్రమాలు అయినప్పుడు మంచి అమ్మవారికి నైవేద్యం తెచ్చినా పుణ్యం వస్తుంది. ఆమె తింటదా? తినటలో వాళ్ళం మనమే. పెద్ద దూతలు మనం, ఆమె తింటే మనం దాలకనే పోతుంది. అవునా కాదా? కాబట్టి ఏది చేసినా పుణ్యం కోసం మనం భగవంతుడు మనం మంచి అవకాశం ఇచ్చాడు. మానవ జన్మ అనేది చాలా మంచిది, సంస్కారం అనేది గొప్పది. ఇక్కడ సంస్కారం కోసం వచ్చినాం, ధర్మం కోసం మనం అందరం వచ్చినాం. కాబట్టి ధర్మం అంటేనే ఇలాంటి పాత ఆలయాలు నిర్మాణం చేయడము, నూతనంగా ఆలయాలు నిర్మాణం చేయడం, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం రోజు రోజు అభివృద్ధి చేయడం. ఇది ఉత్తమైన యొక్క మార్గదర్శనం. దీంట్లో ఆలోచన ఎలాంటి లేకుండా భగవంత్ సన్నిధిలో మన అందరం కూడా మంచి జ్ఞానం సంపాదనతో మనం ముందడికి పోవాలి. పోవన్నద్దా? పోవాలంటే మంచి మనందరం కూడా ఈ 3 రోజుల నుంచి మంచి మన కాలంలో ఇంకా చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఎవ్వరి తోసింది వారు వేశారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే పిడికడ బియ్యం ఇచ్చిన నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ అమ్మవారి దగ్గర సమానమే ఉంటుంది. అయ్యో ఈ భక్తుడు ఎక్కిచ్చాడు, ఈయనకి ఎక్కువ ఆశీర్వాదమా అందరట. ఎవరికి ఇంత ఒక ఆవకిందంత వేసినా సమానమైన పుణ్యం ఇస్తారట. కాబట్టి ఆ సమానమైన పుణ్యమే మనం ముందరకు తీసుకెళ్ళాలి. అందరూ భగవంతుడి దృష్టిలో, శక్తి రూపంలో యొక్క దృష్టిలో అందరం సమానమైన వాళ్ళమే. ఎక్కువ తక్కువ ఏమి లేదు. ఉన్నదేమన్నా? ఏం లేదు. ఆమె పాదాల దగ్గర మనం నిరంతరం దృష్టి ఎలా ఉండాలంటే అలాంటి మంచి ఆలోచనతోనే ఉండాలి. కాబట్టి మన అమ్మవారిని మనం గూకుండా పెట్టుకున్నాం కాబట్టి నిరంతరంగా ఇప్పుడు 3 రోజులే కాకుండా ఇక నిరంతరంగా కూడా ఎప్పుడు మన దృష్టి ఆమె పాదాల దగ్గర ఉండాలి. కూకున్నా నిలుచున్నా ఎప్పుడు ఆమెను యాద్ చేస్తూ ఉండాలి. మరి ఆమెను యాద్ చేస్తూ ఉండాలి. మన ఇళ్ళల్లో మనం పెద్దలకు మంచి గౌరవం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? పెద్దలంటే ఎవరు? అత్తమామ, మెట్టమాల అత్తమామ, తల్లిదండ్రులు అంటే ఇంకా మొగోళ్ళు ఎక్కడ ఇంట్లోకి బయటకి వచ్చిన వాళ్ళతోనే మేము ఇంట్లోకి వచ్చిన వాళ్ళని ఇలా కొడుతున్నాం. నడుతున్నది ఎంత ఘోరం. మరి అలాంటి ఘోరంలో అమ్మ కూడా మెచ్చేది మనల్ని. కాబట్టి ఇవాళ ఒక ఇంటి నుంచి కోడలు వచ్చిన అమ్మాయి రేపు అత్తగా తయారవుతుంది. కాబట్టి మనం మన ఇంటికాడ ఒక 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక అబ్బాయికి అప్పచెప్పారు. అబ్బాయికి అప్పచెప్పిన అమ్మ ఎలా ఉండాలంటే గొప్ప మనసుతో ఉండాలి. ఈ పిల్లవాడు ఉత్తనే రాలే, చెట్టు మీదకి వెళ్ళి వాళ్ళే 9 మాసాలు మోసి సాది సవరించి తనకు కావాల్సిన కొడుకు కోడలు కావాల్సిన ప్రాఫిట్ అంతా గుర్తు చేసి పావు కిలోను తులమో 2 తులాలు సంపాదించి నా మన్మగాడికి కావాలా, నా మన్మడికి కావాలన్న ఆలోచన, గొప్ప ఆలోచన ఉంటుంది స్త్రీ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. ఇవాళ వాళ్ళకు కొన్ని తాట్లో అన్నంకారు చేస్తున్నాం రమ్మ. ఈ సమాజం ఎక్కడికి పోతుంది అర్థమైతే లేదు. తల్లిదండ్రులకు అన్నంకారు చేస్తున్నాం. అది ఎంత ఇదంటే మనం ఎన్ని పూజలు చేసినా కానీ పెద్దలను గౌరవించినంతా అలా గౌరవిస్తే అమ్మవారు భోజనం పెట్టినట్టే. భర్తకు అనుకూలం ఉన్న మహాతల్లింట్లో ఆ జగన్మాత అన్ని ఇస్తారు. స్త్రీ అంటే పురుషుడు అంటే గౌరవించబడాల, స్త్రీ అంటే పూజించబడాల. స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ సకల సంస్కారంతో భగవంతుడు ఆ లక్ష్మీదేవి, సరస్వతి, మహాలక్ష్మి ఇలాంటి మహాతల్లి జగన్మాత లాంటి వాళ్ళు అన్ని వస్తువులు ఇస్తారు. అది ఎవరి దగ్గర ఉంటుందంటే ఓపిక అనేది, తాత్పర్యం అనేది స్త్రీ దగ్గరనే గొప్ప మనసు ఉండాలి. ఆ గొప్ప మనసు ఉంటేనే మనం ఉన్నంత స్థాయికి పోతాం వాస్తవంగా. అవునా కాదమ్మా?
ఒక సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ వెనుక నెంబర్ ఉంటాడు, ఉప సర్పంచ్ అంటారు కదా. మన భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. ఎవరైనా విచారం చేసుకొని పని చేసుకుంటారు. అప్పుడు యజమాను రాజున్న ప్రధానికి విచారం చేస్తాడు. ప్రధాని మంచి సలహాలు ఇస్తే మంచి సంస్కారంగా పోతాడు. ప్రధాని మంచి సలహాలు ఇవ్వకపోతే అది మంచి సంస్కారంగా పోదు. ఇంట్లో భార్య కూడా భర్త భార్య విచారం చేసుకుంటే భార్య మంచి సలహాలు ఇవ్వాలన్నట. మంచి సలహాలు ఇస్తే ఇంకా ముందుకు పోతాయి. అంటే పురుషుడి దగ్గర అవకతవకలు కొన్ని జరిగినా ఆ తల్లి ఇచ్చేది తల్లి తర్వాత ఎవరంటే భార్యని. మంచి సలహాలు సందర్భాలు ప్రేమ ఆత్మీయ చూపించే ఎవరంటే ఆ మహా జగన్మాతని భార్యని. వాస్తవంగా అంటే మన ధర్మం చెప్తుంది. కాబట్టి మన ధర్మం చాలా గొప్పది. ఆ గొప్పదాన్ని మనం గుప్పిట్లో పెట్టుకొని నడవడమే. పట్టుకుంటేనే సంసారం, ఇడితే ఏమి లేదు దీంట్లో. ఏమన్నా నా మాట నీ మాట ఇద్దరి మాట ఒకటై ఇంటి లోపల ఉంటేనే సంసారం సక్రంగా నడుస్తుంది. ఏ మాత్రమైన మూడో వ్యక్తి తెలిస్తే మార్కెట్ పోతుంది మన మాట. అంటే నిజంగా అట్లా. కాబట్టి గొప్పది. అంటే ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ మనకు రాదు. అసలు మళ్ళీ రాదు. మళ్ళీ ఈ జన్మకు వస్తామో లేదో, ఈ అవకాశం ఆ తల్లి లాంటి వాళ్ళని కూకుండా పెడతామో లేదో. 84 తర్వాత ఈ మానవ జన్మ ముక్తి పొందేదానికి వచ్చినాం, మనం మోక్షం పొందేదానికి వచ్చినాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా చేస్తున్నాం. 3 రోజుల కార్యక్రమం మంచి ఋత్వికులు కూడా మనకు చేశారు. ఆ తల్లిని జగన్మాత నా సింహాసనం మీద కూర్చుండబెట్టారు. ఆమె నిరంతరం ఇప్పుడు నేత్రధార అయిపోయిన తర్వాత ఆమె నిరంతరం ఇయ్యడానికి సిద్ధంగా ఉంటారు. ఏమిస్తుంది? ఏది అడిగితే అది. అంటే శాస్త్ర ధర్మం ఏం చెప్పింది రమ్మంటే, మానవుడికి కోరికలు అనేది 9 నెలలు, అంటే తల్లి గర్భం నుంచి భూమి మీదకి రాగానే మనకు అన్ని రాసిపెట్టిన ఉన్నాయి. కానీ మనం ఆవేళ్లను ఆలోచనను తొందరపడో ఎక్కడెక్కడ పోయి ఏ జాతకం చూపించుకుంటామో, ఏదో చూపించుకుంటామో, ఎక్కడో చూపించుకుంటాం. నా బిడ్డ పెళ్లి కాలే, నా కొడుకు పెళ్లి కాలే, వీడికి సంతానం అయితే లేదు, వీడికి ఇది రకరకాల సమస్యలతోని బయట ఆవేశంతో చూపించుకుంటాం. కానీ మోసేవాడు మోసేది మాత్రం జగన్మాతనే. మనం ఎన్ని తాట్ల పోయినా చూపెట్టాలా, ఏదైనా చూపెట్టాలా. ఒక అమ్మాయి బలం లేకపోతే మంచి ఋత్వికుడి దగ్గర పోయి చూపించాలి. ఒక ఇల్లు కడుతున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, అలాంటి విషయాలలో మనం చూపెట్టుకున్నాం. శాస్త్రాన్ని నమ్మాలి. కానీ కడుపు నొప్పికైనా కాలు నొప్పికైనా ఇవన్నీ దరిద్రమైన ఆలోచన పెట్టుకొని చూపించుకోవడం మన మనసు ఖరాబ్ చేసుకున్నాడు తప్ప. అంటే అసలైన నమ్మకం పోతుంది, శాశ్వతమైన నమ్మకం పోతుంది, అశాశ్వతమైన నమ్మకం మనం పెంచుకుంటున్నాం. శాశ్వతమైనది ఏది? జగన్మాత. ఆమె మీదకి దృష్టి ఇంకొక దాని మీదకి పోతున్నది. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలంటే ధర్మం గురించే విచారం చేయాలి. ధర్మం గురించి మనం ఎందుకు వచ్చినాం? ధర్మం కాపాడడానికి వచ్చినాం మనందరం. సత్యమైన భార్య భర్త పిల్లలు పరివారం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొంటే అదే ధర్మం, అదే పుణ్యం మన వెనుక వచ్చేది. ఈ కనబడే వస్తువులు ఏమన్నా మన వెనుక అత్తయ్యా? ఏది రాదు. మనలో ఉన్న ఒక దివ్యమైన శక్తి శాశ్వతమైంది. శరీరం పోయేది. ఇప్పుడు అందరం ట్రైన్లో కూకున్నాం, మనందరం ఎడ కూకున్నాం? ట్రైన్లో కూకున్నాం. ఎవరు స్టేషన్ అయితే వాళ్ళు దిగిపోతాం. భోగి ట్రైన్ కింద రకరకాల భోగిలు ఉంటాయి. వాస్తవంగా ఏసీ, నాన్ ఏసీ, జనరల్ రకరకాలు ఉంటాయి. ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకు పోతాం. ఇంజన్ మాత్రం మనం పోయేది మాత్రం ఒక దగ్గరికే. కానీ వారి వారి పుణ్యం బట్టి భోగిలలో ఎక్కినాం. అంటే వారి వారి ఆర్థిక నిధులు బట్టి భోగిలలో ఎక్కినాం. అవునా? కాబట్టి వారి వారి పుణ్యం బట్టి మనం వచ్చినాం. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. విశాలమైన హృదయంతో నిన్న చాలా మంచి సాయంత్రం చేశారు. సాయంత్రం పూట కుంకుమార్చన చేశారు. అమ్మవారికి అర్చన అంటే ఎంతో ప్రేమ వాస్తవంగా. అలాంటి మహాముత్తేదలు కూకుంటే ఇంకా ఆనందమైన కుంకుమార్చన నిన్న అయింది. చాలా సంతోషం. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిపోయింది, యంత్ర ప్రతిష్ఠ కూడా అయిపోయింది. నేత్రధారణ ప్రోక్షణ అయ్యగాలు చేసిన తర్వాత మరి పూర్ణవతి, దాని తర్వాత యథావిధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అవకాశం మన అందరికీ. మరి పుణ్యం అనేది ఊరికే రాదు, చేసుకుంటేనే మన పుణ్యం వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అలాంటి ఆలోచన మనకు మళ్ళీ రాదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకొని మరి మానవ జన్మ చాలా చక్రమైంది. ఆమె చరణాల దగ్గర మనం ఎప్పుడు కూడా నేత్రం దృష్టి పెట్టి
ఆమె ఆశీస్సులు మన మీద మన పిల్లల మీద ఉండాలని భగవంతుని ఆశిస్తూ ఈ బంగారు మహాలక్ష్మి కమిటీ వాళ్ళు చాలా దివ్యంగా మనందరూ కూడా మీరందరూ సహకరిస్తేనే వాళ్ళందరూ దివ్యంగా ముందరికి పోయినాం. అందరూ కూడా చుట్టుముట్టున్న వాళ్ళని సహకరిస్తేనే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం నేను రావడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తల్లి జగన్మాత యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండి ఎప్పటికి నిరంతరం మంచి కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుని ఆశిస్తున్నా. జగదంబ మాతాకి జై, బంగారి మహాలక్ష్మి మాతాకి జై. మరి ఓం తచ్చడు ఓం తచ్చడు. ఇప్పుడు చాలా ఊళ్ళల్లో పోతే ఓ తండోపుతారు నా దగ్గరికి బొట్టు పెట్టుకున్నాను, వేరేం లేదు, నేనేం చెప్పను, ఏమో ఇది ఇయ్యాను, అమ్మనే ఇస్తుంది. ఆ ఓటు ఆశ కోసం అంటారు కాబట్టి అమ్మ మీరు అయిన అంటే కుస్తులు పడతారు. అందుకని మీరు నిలబడ్డారనుకో 10 నిమిషాలు నేను కొట్టి పెట్టిపోతే 1000 మంది కాదు. అది నా ఇది మీరందరూ యథావిధిగా మీ దగ్గర మంగళార్తుంది కాబట్టి జాగ్రత్త లేచి నిలబడండి. నేను పురుషులందరికి పెట్టగానే మీ అందరి దగ్గరికి వచ్చి పెట్టేస్తాను. అది కూర్చుని పెట్టుకున్నాం. మీ అందరూ తెలిసిన విషయం అంటే అమ్మ మాట్లాడతాలి. పూర్వకాలంలో ఒక ఐడర్ తెచ్చి ఇది నా సేన్ల నా మషమ్మ అని పెట్టుకున్న రోజులు మన అందరి వాస్తవంగా. ఇది కూడా ఇక్కడ బంగారు మషమ్మ కూడా ఆ రోజులలో ఏదో ఆకారం లేని పెట్టుకున్న మహాతల్లిని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు గుడి ముందట కూడా ఆకారం లేని తల్లిని అదే అమ్మవారిని ఇక్కడ మనం కూర్చుని పెట్టుకున్నాం. ఇప్పుడు జగన్మాతను లోపల కూర్చుని పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? ఆకారముతో కళ్ళు, చేతులు, తన పాదాలు, తన కిరీటం అన్ని కూడా శక్నముతో తయారు చేసి పెట్టుకున్న ఒక విగ్రహాన్ని ముందట ఏమి మనం బలి ఇయ్యరాదు. ఇది చాలా అందరు గుర్తెరగాలమ్మా, మీ కమిటీ వాళ్ళు కానీ మీరు కానీ బలి ఇయ్యరాదు. ఏదో మద్యం తాగి సాకలు కూడా పెట్టరాదు. అక్కడ ఏం పెట్టాలి? పప్పు పలారాలు, తీపి వంటలు అమ్మవారికి ఒక యంత్రం పెట్టినాం కాబట్టి అర్థమైందమ్మా. స్త్రీలందరికీ చెప్తున్నా, ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీకేదన్నా అనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఆ గుళ్ళె మాత్రం అక్కడ పైకి ఏ మాత్రం రక్తం చుక్కబోదు. ఒక్క గుమ్మడికాయ కొడితే 7 దున్నపోతులను బలించినని శాస్త్రం చెప్తున్నది. ఒక్క గుమ్మడికాయ కొడితే. కాబట్టి ఏ తల్లి అయినా తన పిల్లలను బలియమని చెప్పాలి. ఇవన్నీ మనం పెట్టుకున్నది, మన ఆలోచన, మన కోసం. కాబట్టి ఇళ్ళలో కొందరు బలి ఇస్తారు, ఇళ్ళలో కూడా బలి ఇయ్యద్దు. అలానే బొక్కలు పడేస్తారు, అలానే తలకాయ పడేస్తారు, తోలు పడేస్తారు, అన్ని పడేస్తారు, ఇస్తారు కూడా పడేస్తారు. ఎన్ని ఇస్తారు బయటకు పోతుంది. అది మహాదోషం. శాస్త్రం చెప్తున్నది. బొక్కలు కానీ మా రక్తశుద్ధి కానీ ఇళ్లలో మనం ఆలయం ఎలా ఉన్నదో మన ఇల్లు కూడా అట్లా ఉండాలి. తినబోతే తెచ్చుకో, కొనుకొచ్చుకొని నేను ఓడతాడు. కానీ మనం ఉండాలి ఇళ్లలో ఆలయం లాగా ఉండాలంటేనే అభివృద్ధి పొందుతామని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వీటిలో అన్నిటిని మీ కమిటీ వాళ్ళు కూడా అమలు చేసుకొని అమ్మవారి దగ్గర ఎలాంటిది వాడకుంటుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. కిందనే మీరు చేసుకొని ఇటే పోవచ్చు, అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇటు చేసుకొని ఇటే పోవాలా. మళ్ళీ పైకు రక్తం చుట్టూ కూడా పడాలి. అది మన ధర్మం చెప్తే మనం పార్టీ ఇవ్వాలి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అని కోరుకుంటున్నా. అది ఓం తల్లి. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా తల్లి ఎలా ఉండాలంటే జగన్మాత లాగా ఉండాలి. మంచి దేవాలయంకి వచ్చినామంటే చేతు నిండా గాజులు, నొస్టికి మంచి కుంకుమ, తన మంగళసూత్రాలు ఇతరులు గానవద్దు. ధర్మం చెప్తున్నా, నేను కాదు. కాబట్టి అలాంటి ఒక ధర్మాన్ని మనం అందరం ఆచరియాలి. ఆ పుణ్యం అనేది సంపాదించుకున్నాలని నేను కోరుకుంటున్నా. హరి ఓం తచ్చరి ఓం తచ్చరి. జగదంబా మాతాకి నమః. పార్వతీపదే హర 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 మహాదేవ్. శుభం. భగవంతుడి కృపా కటాక్షంతో మన కాలనీల సీతారాం కాలనీ, మన యొక్క ప్రతి యొక్క కాలనీలో మనస వాచ పత్రం పుష్పం ఫలం తోయం ఎవరు తోచిన యొక్క వారు ధనం సమకూర్చి అమ్మవారికి మంచి నూతనంగా ఆలయం కట్టి, మరి ఇవాళ అంటే 3 రోజుల ముందు నుంచే ఈ ఆలయం అంతా శుభ్రత చేస్తూ ఋత్వికులందరూ కూడా మంచి కార్యక్రమాలు. ఈరోజే అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది కాబట్టి అమ్మవారికి మనం ఎంత చేసినా తక్కువనే. కాబట్టి ఈ అవకాశం మన కాలినోళ్ళు, చుట్టుముట్టునోళ్ళు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాలని నేను ఆశిస్తూ, ఈ కమిటీ వాళ్ళు 3 రోజుల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా కూడా చేశారు. వారికి, వారి కుటుంబానికి అందరికీ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.
పూర్ణాహుతి అవుతుంది. అమ్మవారి దగ్గర బలి అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మంగళహారతి తర్వాత మీ అందరికి కూడా అమ్మవారి యొక్క అన్నప్రసాదం ఉంటుంది. అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించండి. అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకుంటారు. ఇక్కడ ఎవరికైనా దంతాల బాధ పన్ను నొప్పులు ఉంటే ఎంతకు క్యాంప్ పెట్టారు డాక్టర్ గారు. ఆ యొక్క ఎవరికైనా పన్ను నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చూపించుకోవచ్చు. ఫ్రీగా ఉచితంగా చూడబడుతుంది. మరియు క్యాప్ కానీ ఏదైనా అవసరం ఉన్న మందులు కూడా వారి ఇవ్వగలరు. కొలిచిన్మల రమేష్ గారు బ్యాంక్ దాకా అమ్మవారి యొక్క ఆలయం లోపల ఫ్యాన్లు సమర్పించుకుంటున్నారు. వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఎల్లవేళలా సుఖ సంపదలు ఆయురారోగ్యములు భోగభాగ్యములు కలగాలని కొలిచెల్మల నవీన్ గారికి అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు అమ్మవారి యొక్క శక్తి వలన కలుగాలని మనసారా श्री बंगारुमय संपदे नमः प्राण प्रतिष्ठांगभूतम् नेत्रोन्मीलन बलि प्रदानं च करिष्ये सांगाय परिवाराय सायुधाय सशक्तिकाय इमं माशभक्तबलिं समर्पयामि भो मूलरूप दिशं रक्ष बलिं भोक्ष्व अस्य निवसति जनानां सर्वेषां सकुटुम्बानां सपरिवाराणां आयुष्कर्ता क्षेमकर्ता शान्तिकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता कल्याणकर्ता आरोग्यकर्ता वरदा भवतु। जगदम्ब विश्वपालिनी माता की जय। जगदम्ब विश्वपालिनी माता की जय। बंगारुमय संभ माता की जय। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्तेवो बृहस्पति ध्रुवन्त इंद्र चाग्नि च राष्ट्रं धारयतां ध्रुवो अयं मुहूर्त सुमुहूर्तो అయ్యా
बोल जगदम्बे माता की, बोल जगदम्बे माता की, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, हर हर महादेव, हर हर महादेव. యాగాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు పాత్రలు కాగలరని మనవి. మూత్రం అంగీ లేని వాళ్ళు మాత్రమే లోపలికి రండి, మిగతా వారు చుట్టూ నిలబడవచ్చు. చేతులు దర్శనం చేసుకోండి. మీరే ఈ పూర్ణగా ఇవే జరపకండి, ఏ బట్టిగా నిలబడి చేతులు జోడించండి. అయ్యగారులు చేస్తారు, మీరు చూడండి. అర్జిత ప్రియమేధా సువర్జిత అర్జంత పుత్రక ఉత పురన్న దృష్ణవర్జిత. स्वरूपिणी श्री बंगारुमय सम्मदेव्ये नमः. त्रयान्निक दीक्षया कृतः यंत्र मूर्ति प्रतिष्ठांगभूतं पूर्णाहुतिं होष्ये. पूर्णाहुति द्रव्य देवताभ्यो नमः. नमस्कारान् समर्पयामि. ओम औषधय संवदन्ते सोमेन सह राज्ञाः यस्मै कृणोत्पुष्पकुमलाष्टिकं पारयामसि. ओम जातवेदसे सुनवामसो ममनाति यतो निरः कर्पूरम् सरपर्षद दुर्गानि विश्वानावे वसन्तन्द्रितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्ति. చూపించి వేయండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఒక్కొక్క ద్రవ్యం పడుతూ ఉంటుంది అమ్మవారి యొక్క పూర్ణాహుతిలో. అక్కడి నుండి నమస్కారం చేసుకోండి. ओम जातवेदसे सुनवामसो ममनाति यतो निदहाति वेदः सनपर्षदि दुर्गानि विश्वानावे वसन्तन्द्रितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये. सुतरसितरसे नमः. अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातो गायतनया यशयोः विश्वानि नो दुर्गः जातवेदसिन्धन्ननावातिरितादिपर्षि अग्ने अत्रिवन् मनसा गृणानो अस्माकं भोज्यविता चलोनाहं मृदनादिदगुं सहमानमग्निगुं हुवेम परमात्मदस्ताद तनपर्षदि दुर्गानि विश्वानावे वसन्तन्द्रितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये. सुतरसितरसे नमः. अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातो गायतनया यशयोः
विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्नना वादुरिताजिपर्षि अग्ने अत्रिवन्वनसा कृणानोऽस्माकं बोध्यमिता तनूनाम् कृतनाजितगुं सहमानमग्निगुं हुवेम परमात्सदस्तात् सरपर्षद दुर्गानि विश्वा क्षामदेवो अतिदुरितात्यग्निः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वादुपवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवीतु नाम्ने स्वादुर्मित्राय वर्णाय वायवे बृहस्पतये मधुमामदाभ्यः ओषधय संवदन्ते सोमेन साराज्ञा यस्मै कृणोति ब्राह्मणस्तं राजन् पारयामसि सैरत्नानि दाशुषे सुवादी सविता भगः संभागं चित्रमीमहे हिरण्यरूपस्य हिरण्यचन्द्रकपान्नपात्सेतु हिरण्यवर्णः हिरण्ययात् परियोने निषत् वनस्पतिरसोद्भूतो गन्धाढ्यो गन्ध उत्तमः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अहिरिव भोगै पर्येति बाहुं जाया हेतिं परिबाधमानः हस्तग्नो विश्वा वैनानि विद्वान् पुमान् सम्परिपातु विश्वतः सुमङ्गलीरियं वधूरमे गुंसमेधवस्यात सौभाग्यमस्मै दत्त्वा यातास्तं विपरेतना जगदम्ब विश्वपालिनी माता की जय विक्रीणावहातिशमूर्जगुं शतक्रतु तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः जगदम्ब विश्वपालिनी माता की అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి పూర్ణాహుతిముత్తమాంజుహోతి सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा जगदम्ब विश्वपालिनी माता की बंगारू मैसम्म माता की ओम शंच मे मयश्च मे प्रियंच मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगच्च मे द्रविणंच मे यन्ताच मे धर्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वंच मे महच्च मे संविच्च मे ज्ञात्रंच मे सूच्च मे प्रसूच्च मे सूच मे प्रसूच मे सीरंच मे लयच मरुतंच मे मृतंच मे यक्ष्मंच मे नामयच्च मे जीवादुच्च मे शयनंच मे सुषाच मे सुदिनंच मे स्वाहा जगदम्ब विश्वपालिनी माता की बंगारू मैसम्म माता की जय पूर्णाहुति द्रव्य देवताभ्यो नमः यज्ञेश्वराय नमः सर्वोपचारार्थे अक्षतानि समर्पयामि नमस्करोमि मंगलनीराजन दीपम् ओ पूर्णन्दधाति मदभ्योऽसानीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति सन्तत श्रीरस्तु तन्मङ्गलानि भवन्तु नित्य श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु न गृह्णन्तु यज्ञेश्वराय नमः मंगलनीराजन दीपं सन्दर्शयामि शुद्ध आचमनीं समर्पयामि नमस्करोमि जगदम्ब विश्वपालिनी माता की बंगारू मैसम्म माता की सर्वे पूजा मानाय पार्थिवा इष्टकाम्यार्थ सिद्ध्यर्थं पुनरागमनाय च आवाहित स्थापित ब्रह्मादि मंडप देवता योगिनी मंडप देवता वास्तु मंडप देवता क्षेत्रपाल मंडप देवता चतुर्वेद मंडप देवता यज्ञेश्वराय नमः यथास्थानं प्रवेशयन्तु జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. ఇంతటితో దేవాలయంలోకి వస్తే దేవాలయంలో అమ్మవారికి అలంకారమైంది. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అందరికి అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జగదంబ విశ్వపాలిని మాతాకి బంగారమై సమమాతాకి. అమ్మవారిని ప్రస్తుతానికి కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి 41 రోజులు మండలము అంటారు. మండలం రోజు వరకు 41 రోజులు అమ్మవారికి ఈ పక్కకు ఉన్నటువంటి టైల్స్ మార్పులు చేర్పులు సెట్ చేసుకున్నాడు అంతా కూడా సెట్ చేసుకోవడానికి 41 రోజులు టైం పడుతుంది. 41 రోజుల తర్వాత కూడా మళ్ళీ అమ్మవారికి పూజా కార్యక్రమము, యజ్ఞము, కలశ స్థాపన ఇవన్నీ కూడా ఉంటాయి. మండలం రోజులు ఖచ్చితంగా 41 రోజులు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. ఇది అందరూ కమిటీ వాళ్ళ యొక్క బాధ్యత. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిష్టకు ఎవరైతే వచ్చిందో మీరందరూ కూడా అమ్మ బొట్టు పెట్టి చెప్పాల్సిన పని ఏం లేదు. ఇక్కడ మన ప్రాంతంలో మన కాలనీలో ఉన్నటువంటి దేవాలయం ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాత్రమే కమిటీ అధ్యక్షుడు వారు తప్ప దేవాలయంలో పూజ చేయడానికి అందరూ పనికి వస్తుంది. కాబట్టి రోజు ధూపం దీపం నైవేద్యం ఖచ్చితంగా బాధ్యతగా చేయించేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకోవాలమ్మా. మీ అనుగ్రహం చేయడం మాకు మంచి జరగని, మేము ఇంకా మీకు సేవ చేసేటువంటి భాగ్యం మాకు ఇవ్వండి అని చెప్పి అమ్మవారికి చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వచ్ఛందంగా బొట్టు పెట్టి వినాల్సిన పని లేదు. స్వచ్ఛందంగా వచ్చి మీరందరూ అమ్మవారికి సేవ చేయండి. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం లేదంటే ప్రతిరోజు అయితే బలి ప్రదానం అనేటువంటిది కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ శాస్త్రంలో కూడా బలి ప్రదానం అనేటువంటిది లేదు. వింటున్నారా? ఒకసారి ఇవాళ అంటారుగా రేపటి నుంచి మళ్ళీ తెల్లాల్సి అవుతుంది. సాయంత్రం అమ్మవారు వస్తుంది. నాకు కేకలద్దన్నారు కోళ్ళద్దన్నారు అని చెప్పి అమ్మవారు వస్తుంది. అది తెలిసిన విషయమే. కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. ఎవరైనా ఉంటే వచ్చి నా దగ్గర మాట్లాడండి. అట్లా మీ దగ్గర ప్రమాణం ఉందంటే చెప్పండి, నేను మాట్లాడతాను. ఎక్కడ కూడా బలి ప్రధానం అనేటువంటిది కోరాడు. మీకు తినబుద్ధి తప్ప ఎక్కడ శాస్త్రంలో లేదు, ఉండదు కూడా. కొబ్బరికాయ చెప్పారు, గుమ్మడికాయ చెప్పారు, మంచి నైవేద్యం పెట్టండి, అన్నమ్మ పరమాన్నం నైవేద్యం పెట్టండి, పుట్నాల చక్కెర పెట్టండి. అమ్మవారి కోళ్ళు మీకు అడగలేదు, చెయ్యండి, నష్టం ఏం లేదు. ఎప్పుడో సంతోషం ఒకసారి నిద్ర వెళ్ళాలేస్తే జీవహింస చేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. అమ్మవారు కూడా ఊరుకోరు. ఏదో సంవత్సరం ఒకసారో అందరు బాగుండాలి క్రూర పండుగ చేస్తారు సంవత్సరం ఒకసారి. అట్లా ఎప్పుడో ఒకసారి చేయడం ఉత్తమం. ఏం కాదు, అది కూడా తప్పే. కానీ అత్యవసర సమయంలో అట్లాంటి బలి ప్రదానాలు అనేటువంటివి ఏమైనా ఉంటే తర్వాత చేసుకోండి. కానీ ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఇంకోటి ఇక్కడ గణపతి ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు, నంది ఉన్నది, తర్వాత అమ్మవారు ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బలి ప్రదానం తగ్గించేసి మంచి చక్కగా రోజు దీపము ధూపము నైవేద్యము ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం అమ్మవారికి భజన సేవా కార్యక్రమం తదితర కార్యక్రమాలు చేయాలంటే చాలా ఉంటాయి. ఒక విషయం ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఉంది సమన్వయంతో, ఎందుకంటే నాకే పని చేయాలా ఆయన చేసుకుంటాను సంబంధం లేదనేటువంటి అనుకుంటే ఎవరు కూడా ముందుకు వెళ్ళారు. అందరూ బాధ్యతగా ముందుకు వచ్చి నాకు నేను చేస్తానంటే మాత్రం కుదరదు. స్వచ్ఛంగా వచ్చి చేస్తేనే ఏదైనా పని అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు తెలుసుకున్నాము, ఏది కట్టెలని కలిసి ఉంటే కలిసి విడిపోతే ఏది కూడా రాదు. ఇక్కడ అందరూ కూడా కలిసి కట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం, లేకపోతే లేదు. కాబట్టి కమిటీ సభ్యులకు భక్తులందరూ కూడా చెప్తున్నా, ఇంతకుముందు ఏదైనా ఉన్నది ఇప్పటి నుంచి అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం అభివృద్ధికై అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి, బంగారమై సమ్మ మాతాకి అన్న అన్ని దేవతల గుడివారణం. ఇక్కడ గణపతి ఒక ప్రదర్శన రూపకంగా నమస్కారం చేసుకొని ఉంచండి. అత దివ్య నీరాజన దీపం సైడ్ కొండు రమణ శ్రీమాత్రి నమ పక్క కొండిగా పక్క కొండి
आवाहितदेवताभ्यो नमः पृथिव्यात्मकं गन्धं परिकल्पयामि अगरबत्तियुञ्चु वायुव्यात्मकं पृथिव्यात्मकं गन्धं परिकल्पयामि आकाशात्मकं पुष्पं परिकल्पयामि वायुव्यात्मकं धूपं परिकल्पयामि तेजस्तत्त्वात्मकं दीपं परिकल्पयामि अमृततत्त्वात्मकं अमृतोपहारं परिकल्पयामि सर्वतत्त्वात्मकं ताम्बूलानि सर्वोपचारं परिकल्पयामि दिव्यमङ्गलनीराजनदीपं दर्शयामि जगदम्बस्वपालिनी माता की जय। सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु अंतर्चित्रपैके लोकसाय जगदम्ब विश्वपालिनी माता की जय माता की माता की కమిటీ వారి యొక్క సహకారము అదే విధంగా భక్తుల యొక్క సహకారం చేత ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి తర్వాత అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తొందరపడకుండా అందరూ ఒక ప్రదక్షిణ రూపకంగా నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు. శ్రీమాత్రే నమః. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. స్థానిక సీతారాం నగర్ కాలనీ నివాసులు ఇందూరు పట్టణ వాసులకు తెలియజేయనిదేమనగా మన సీతారాం కాలనీ లోపల గత 3 రోజుల నుంచి
ఈ యొక్క బంగారు మైసమ్మ దేవాలయం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు మరియు ఈ స్థానిక ప్రజలందరూ కూడా కలిసి దేవాలయం నిర్మాణం చేసి బంగారు మైసమ్మ దేవాలయాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని 3 రోజులు కన్నుల పండుగ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ప్రాతకాలము 8 గంటల 5 నిమిషాలకు యంత్ర స్థాపన, 10:30 గంటలకు విగ్రహ స్థాపన, తర్వాత ప్రాణప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కలశ స్థాపన, శిఖర స్థాపన అవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత అందరికీ కూడా ఆశీర్వచనము, తీర్థప్రసాద వితరణతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరు బాగుండాలని ఇక్కడ అందరూ కూడా కలిసి కమిటీ సభ్యులు స్థానిక ప్రజలందరూ కూడా కలిసి అమ్మవారి ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారి యొక్క సేవలో ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా బాగుండాలని కోరుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణం చేయటం అనేటువంటిది జరిగింది. స్వస్తి. జగదంబ విశ్వపాలని మాతాకి జై. బంగారు మైసమ్మ మాతాకి జై.